పార్టీ నాయకులందరూ కూడా ఆ మహానాయకునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత స్వతంత్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసి తనదైన శైలితో అహింస ఆయుధాన్ని పట్టుకొని ఇంత పెద్ద భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు, అంత గొప్ప నాయకునికి ఈరోజు నివాళులర్పించడం మా అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ స్వతంత్ర భారతదేశంలో ఆయన ప్రసాదించిన స్వతంత్రాన్ని అనుభవిస్తున్న ప్రతి భారతీయులు ఆయనను సగర్వంగా స్మరించుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది ఈరోజు కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం గాంధీ గారిని తప్పుపడుతూ గాడ్సే మద్దతుదారులుగా వ్యవహరిస్తున్న తీరును యావత్ భారతదేశం అంతా కూడా చూస్తుంది. అలాంటి తప్పుడు పనులు చేసే తప్పుడు రాజకీయ నాయకులకు ఈ ప్రజలంతా బుద్ధి చెప్పి ఆ మహానాయకునికి ఘనంగా నివాళులర్పించాల్సిన పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రామగుండం కార్పొరేషన్ బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మహాత్మా గాంధీ గారు ఆనాడు 100 కోట్ల మందికి నాయకత్వం వహించి ఈ స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతమంది నాయకులు ఉన్నా, ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఆ రోజు యూనిటీగా ఉండి స్వాతంత్ర పోరాటం లోపల స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆనాటి మహానుభావులు, త్యాగధనులు అందరూ కూడా మనం పేరు పేరున అందరికీ నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఈరోజు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. ఈ తరుణం లోపల కొంతమంది మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం తెచ్చిన నాయకుడని చూడకుండా కూడా అవాకులు చివాకులు పేరుతూ గాంధీ కంటే గాడ్సే గొప్పవాడు, గాడ్సే అది అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులంతా కూడా దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మద్దు. ఆనాడు దేశం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నం చేసిండు, మహాత్మా గాంధీ గారు కూడా కృషి చేసి స్వతంత్రం తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.